దినములు సమాప్తం కాబోతూ నేను ప్రభు చెబుతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. కీర్తనలు 147 అధ్యాయము 14 వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి కీర్తనలు 147 అధ్యాయం 14 వచనంలో నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ఒక సరిహద్దు ఉంటుందండి. ఆధ్యాత్మిక జీవితానికి, మానసిక జీవితానికి, శారీరక జీవితానికి దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడు. దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడు. ఆ సరిహద్దులలో విశాలత, థ్యాంక్ యూ లార్డ్, సమాధానం కలగజేయవాడు ఆయనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడును గాక, నీతోనే మాట్లాడును గాక. ఆమేన్. ఒక పొలానికి సరిహద్దులు ఉంటాయి, ఒక ఇంటికి సరిహద్దులు ఉంటాయి, ఒక స్థలానికి సరిహద్దులు ఉంటాయి, ఒక చెరువుకు సరిహద్దులు ఉంటాయి, ఒక కాలువకు సరిహద్దులు ఉంటాయి. కానీ నీ సరిహద్దులు అని అంటున్నాడు దేవుడు. నీ సరిహద్దులు ఎక్కడున్నాయి? నీ సరిహద్దులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషికి కూడా సరిహద్దులు ఉంటాయా అంటే ఉంటాయి. సరిహద్దులు ఉంటాయి. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడి వరకే హల్లెలూయా ఉండాలి. లిమిట్ దాటకూడదు. మాటలోను, చూపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, అన్ని విషయాల్లో కూడా యథార్థమైన ప్లేసులను ఉండాలి. ఆ యథార్థం అనే సరిహద్దు దాటకూడదు. పరిశుద్ధత అనే సరిహద్దు దాటకూడదు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సరిహద్దులు ఉన్నాయి. కానీ నీకు నాకు సరిహద్దులు పెట్టాడండి దేవుడు. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు దేవుడే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతూ మనం. దేవుడు గొప్ప మాట దేవుడు దీవించును గాక. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నీ సరిహద్దులలో సమాధానం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కోసం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ సరిహద్దులలో కూడా సమాధానం ఉందంట. ఆ సమాధానాన్ని దేవుడే కలగజేస్తున్నాడు. ఆ సమాధానాన్ని దేవుడే నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ లైవ్ ఎవరు చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ షేర్ చేయండి. వాక్య ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనే ఒక ప్రాంతంలో మార్కస్ అనే హింసపూరితమైన రాజు పరిపాలనలో ఒక యథార్థమైన నిజ సంఘటన జరిగింది. దేవుని బిడ్డలారా, 177వ సంవత్సరంలో జరిగిందంట. ఇది 177వ సంవత్సరంలో జరిగింది. 1850 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. 1850 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఈ మార్కస్ అనే పరిపాలనలో జరిగిన హింసపూరితమైన పరిపాలన. క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవులు బ్రతకూడదు, యేసుక్రీస్తు అనే మాట వినిపించకూడదు. అటువంటి దుర్దినాలలో జరిగిన నిజమైన యథార్థమైన సంఘటన నేను మాట్లాడబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యథార్థమైన సంఘటన వింటే నిజంగా గుండె పగిలిపోయేలాగా ఏడుస్తామండి. గుండె పగిలేలాగా ఏడుస్తాం. హల్లెలూయా. ఇటువంటి వారు కూడా ఉంటారా అనేలా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా విందాం. లైవ్ చూస్తున్నావు కదా, షేర్ చేయండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు.
నువ్వు ఎవరికైతే షేర్ చేస్తావో ఇది దేవుని సువార్త జరిగినట్టే. సబ్స్క్రైబ్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక పరిచర్య, దేవుని పరిచర్య జరగబోతుంది నీ ద్వారా కూడా. రైట్, వాక్యంలోనికి వెళ్దాం. ఫ్రాన్స్ దేశంలో 177వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనే ప్రాంతంలో మార్కస్ అనే హింసపూరితమైన రాజు పరిపాలనలో బ్లాండినా అనే ఒక వ్యక్తి ఉందండి, చిన్నది. తనకి 16 సంవత్సరాల వయసు అంట. ఆ టైంలో 16 సంవత్సరాల వయసు. తన పేరు బ్లాండినా. తను ఒక ఇంట్లో ఒక సర్వెంట్ గా పనిచేస్తుంది, ఒక పని మనిషిగా పనిచేస్తుంది. అయితే తను పనిచేస్తున్న యజమానురాలు యేసుక్రీస్తును అంగీకరించిన గొప్ప విశ్వాసి, ఘనమైన విశ్వాసి, అద్భుతమైన విశ్వాసి, గొప్ప విశ్వాసి, ఘనమైన విశ్వాసి, అద్భుతమైన విశ్వాసి. ఆ విశ్వాసి దగ్గర పనిచేస్తుందండి బ్లాండినా. ఒక వర్కర్ గా పనిచేస్తుంది, ఒక సర్వెంట్ గా పనిచేస్తూ ఉంది. అయితే తన యజమానురాల దగ్గర అనేక మంది యవనస్తురాళ్ళు, అనేక మంది స్త్రీలు ఉన్నారంట. వారందరినీ కూడా తన యజమానురాలు ప్రభువులో బలపరుస్తూ ఉందంట. ప్రభువులో బలపరిచి వారికి దేవుని మాటలు చెప్పి దేవుని గురించిన ఆలోచనను చెబుతూ ఉందంట ఆ బ్లాండినా యజమానురాలు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చేస్తున్న తరుణంలో దేవుని బిడ్డారా, ఈ బ్లాండినా కూడా ప్రభువు నమ్మింది, ప్రభువును స్వీకరించింది, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించింది. ప్రభువును అంగీకరించినాక, సొంత రక్షకుడిగా అంగీకరించినాక తనకు కష్టాలు ఎక్కువైపోయినాయండి. ఎలాంటి కష్టాలు తెలుసా? తన జీవితంలో దేవుని బిడ్డలారా, ఆ టైంలో ప్రభువును అంగీకరించిన టైంలో తన యజమానురాల దగ్గర ఉన్న బ్లాండినాతో కలిపి 20 మందిని తీసుకెళ్లిపోయినంట రోమా చక్రవర్తి, అనగా ఆ మార్కస్ అనే చక్రవర్తి తన సైన్యం చంపడానికి తీసుకెళ్లిపోయి ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తున్న సమయంలో బ్లాండినా మిగిలిందండి. బ్లాండినా చంపకుండా వదిలేశారు వాళ్ళు. ఎందుకనంటే చంపలేకపోయారు. నిజమైన సంఘటన ఇది. బ్లాండినా ప్రార్థన చేసుకుంటుందంట, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదంటే నీ పరలోక రాజ్యంలో నన్ను ఉంచు, ఏదైనా నీ చిత్తమే జరగాలి నా జీవితంలో అని చెప్పి తను ప్రార్థన చేసుకుంటుందంట. తన దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయారు. సార్ రెండవసారి కూడా ఏం జరిగిందంటే ఒక 25,000 మంది చూస్తుండే ఒక ఆడిటోరియం లాంటిది, ఒక క్రికెట్ ప్లేయర్, ఒక క్రికెట్ మ్యాచ్ అలా జరుగుతుంది ఒక పిచ్ లో, ఒక స్టేడియంలో దేవుని బిడ్డలారా 25,000 మంది చూస్తుండగా ఈ బ్లాండినాని తీసుకెళ్లారంట. బ్లాండినాని తీసుకెళ్లి అక్కడ పడేసి క్రూర మృగాలు వదిలేశారంటండి, సింహాలను వదిలేశారంట. ఆకలితో ఉన్న 20 సింహాలను వదిలేశారంట. 20 సింహాలు వదిలేసినప్పుడు ఒక ప్రార్థన చేస్తుందంట బ్లాండినా. దానియేలు ప్రార్థన గుర్తొచ్చిందంట. దానియేలు అంటున్నాడంట, అనుదినము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, అనుదినము సేవించుచున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి ఆ ప్రార్థన చేస్తుందంట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు 20 సింహాలు, ఆకలితో అలమటించిపోతున్న పెద్ద పెద్ద క్రూరమైన సింహాలు బ్లాండినా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయండి. ఆ గేట్లు బోను తీయగా పరిగెత్తుకుంటూ వచ్చి బ్లాండినా దగ్గరకు వచ్చి మోకరిల్లిపోయినాయంట. బ్లాండినా దగ్గర మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా తలకై ఇలా తించుకొని ఇలా ఊపుతున్నాయంటే. పట్టండి చప్పట్లు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. తన ప్రార్థన చూసారా? మొదటి ప్రార్థనలో దేవుని చిత్తం, రెండో ప్రార్థనలో దానియేలు ప్రార్థన, మూడవసారి మరలా ఏంటి అందరూ ఆడిటోరియం అంతా ఒక్కసారిగా ఏంటి అమ్మాయిని ఏమి చేయలేకపోతున్నారు? ఇందాక చూస్తే అంతమందిని చంపేస్తారు, అమ్మాయిని చంపలేకపోయారు. రెండవసారి చూస్తే సింహం ఒక మనిషిని చూస్తే తట్టుకోలేదు, చంపేయాలి, కొరికేయాలి, తినేయాలి, రక్తం తాగాల. అటువంటి సింహాలు 20 సింహాలు, ఒక సింహం పోని 2 సింహాలు 3 సింహాలు వెనక్కి తగ్గి అనుకోవచ్చు. అన్ని సింహాలు కూడా ఏం చేస్తున్నాయి? వెనక్కి తగ్గి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి, నేలకు తలను మోపేసాయంట. దేవుని బిడ్డలారా,
మూడవదిగా ప్రభు మాట్లాడుతున్నాడు బ్లాండినా కోసం. ఇక లాభం లేదని చెప్పి అమ్మాయిని ఒక కుర్చీకి కట్టేశారు, ఇనప కుర్చీకి. ఆ ఇనప కుర్చీకి కట్టేసి ఆ ఇనప కుర్చీ మండుతున్న కుర్చీ, కింద మంట పెట్టారండి. కింద ఇనప కుర్చీకి కింద, అంటే ఇది ఇనప కుర్చీ అనుకోండి, దీని కింద మంట పెట్టారు. మంట, ఇది కుర్చీ, దీని కింద మంట పెట్టారు. దీనిపైన బ్లాండినాని కట్టేశారు. బ్లాండినాని కట్టేసి బ్లాండినాను ఆ ఇనప కుర్చీలో ఉడకబెడుతున్నారండి, మంటల్లో కాల్చేస్తున్నారు. చూడండి, ఒక చికెనో మటనో ఒక కుక్కర్లో వేసి బాయిల్ చేస్తున్నట్టుగా తనని బాయిల్ చేసేస్తుంటే తన శరీరం అంతా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోతున్న సమయంలో అంటున్నారు, ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. 25,000 మంది చూస్తుండగా ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే, వదిలేస్తామని చెప్తున్నారు. మొదటిది, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదో అని ఒకటి. రెండో, నీ యజమానురాలు తన మంచిది కాదు, తను ఒక దయ్యం అని నువ్వు చెప్పగలిగితే నేను వదిలేస్తాం అని అన్నారు. తనంటుంది మూడవసారి పౌలు గారు జ్ఞాపకం చేసుకుందంట, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు అని అంటుందంట, చావైతే నాకు లాభం అని అంటుందంట. గట్టిగా అరుస్తుందంట తను కూడా. ఎవడో వచ్చి మైక్ పడుతున్నాడు, ఇలాగా గట్టిగా మైక్ లో మాట్లాడుతూ ఉంది. ఏమని తెలుసా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిదిగా దేవుని చిత్తానికి అప్పగించుకుంది. రెండవదిగా దానియేలు ప్రార్థన చేసింది, సింహాలన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేశాయి. మూడవదిగా పౌలు మాట జ్ఞాపకం చేసుకుంది. ఏంటో తెలుసా, పౌలు మాట, దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. ఆ మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మాట జ్ఞాపకం చేసుకుంది. జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆ ఇనప కుర్చీలో కాలిపోతూ ఎముకలు, అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు, తల, నడుము భాగం, తొడ భాగాలు మొత్తం ఉడికిపోయినాయండి. బాడీ ఉడికిపోయింది. తన రూపం బ్లాక్ షేడ్ లోకి వచ్చేసింది. బ్లాండినా రూపం బ్లాక్ షేడ్ లోకి వచ్చేసింది. తను ఒక నిర్ణయం తీసుకుంది, చావనైనా చచ్చిపోతాను తప్ప యేసు ప్రభును వదిలిపెట్టను. యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని 25,000 మందికి వినపడేలాగా పెద్ద కేక వేసిందంట. ఏంటి ఈ అమ్మాయి ధైర్యం ఏంటని చెప్పి ఆ అమ్మాయిని, దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి దగ్గరికి మరొక క్రూర మృగమైన కొమ్ములు తిరిగిన అడవి దున్నను తీసుకెళ్లి వదిలేశారంట. అడవి దున్న కొమ్ములతో తీసుకొచ్చి ఏం చేసింది తెలుసా, బ్లాండినాని గుండెల మీద, ఊపిరితిత్తుల మీద, కడుపు మీద పొడిచి అవయవాలను బయటికి లాగి అవయవాలను తినేసిందంటండి ఆ అడవి దున్న. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తినేస్తున్న సమయంలో కూడా అంటుందంట, ప్రభువా వీరిని క్షమించండి అయ్యా, వీరిని క్షమించండి అయ్యా, నన్ను నీ పరలోకాన్ని తీసుకెళ్లి ప్రభువా అని ప్రార్థన చేసిందంట. ఇది హద్దు మీరిన విశ్వాసం కాదా? ఈ విశ్వాసం ఏమంటారు? హద్దు మీరి పోలేదు. ఇది హద్దు మీరిన విశ్వాసం. ఇది ఈ అమ్మాయి వయసు చూస్తే 16 సంవత్సరాలు మాత్రమే. ఆ టైంలో భయంకరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మూవ్ అయిన టైం అది. క్రైస్తవుడు ఎవడు కనపడతాడో, క్రైస్తవురాలు ఎవరు కనపడతారో వాళ్ళు నరికేయండి, చంపేయండి, బాహాటముగా చంపేయండి అని రూల్స్ పాస్ అవుతున్న సమయంలో దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమో చూడండి. తన యవన కాలంలో దేవుని కొరకు ఎలా నిలబడిందో చూడండి ఒకసారి. తన యవన కాలంలో ప్రభువుని అంగీకరించడం, తన యవన కాలంలో దేవుని కొరకు నిలబడడం, తన యవన కాలంలో దేవుని కొరకు చనిపోవడం. హల్లెలూయా. మొదట మార్కస్ దగ్గర పనిచేస్తున్న ఆ సైన్యము వచ్చింది చంపడానికి, చంపలేకపోయింది. 2 సింహాలు వచ్చాయి, చంపలేకపోయారు.
3 కాలే కుర్చీలో పెట్టి కట్టేశారు. కొన్ని గంటల పాటు చంపలేకపోయారు. ఆఖరికి అడవి దున్నను వదిలారు. అప్పుడు చనిపోయింది. దేవుని బిడ్డలారా, ఇది హద్దు మీరిన విశ్వాసం కాదా అని అడుగుతున్నాను నేను. ఎంత హద్దు మీరిపోయిందండి తన విశ్వాసం. ఇటువంటి విశ్వాసం బిడ్డలారా ఎవరిలో ఉంటే చెప్పండి ఒకసారి. ఈరోజు నీలో ఉందా? ఒక మాట చెప్పనా, తనంతగా బలపరచబడిందంటే తన యజమానురాలు ఎంత ప్రార్థనా పరురాలు అయి ఉంటది. తన యజమానురాలు ఎంత దేవుల్లో ఎంత బలపరచబడిన వ్యక్తి అయి ఉంటది. తన యజమానురాలు ఏ విధంగా దేవుని దగ్గర నిజంగా నిత్య స్తుతి ఆరాధన ధూపం వేస్తున్న ఇంపైన సువాసన కలిగిన హోమ బలులు, ఆరాధన బలులు, స్తోత్ర బలులు దేవునికి ఎంతగా వేస్తుంటదో ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని కొరకు హతసాక్షి అయిపోయింది తన యజమానురాలు. తన యజమానురాలు హతసాక్షి అయిపోయినప్పుడు నేను కూడా హతసాక్షి అవడం తప్పేముంది అనుకుంది. బ్లాండినా కూడా హతసాక్షి అయిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అడుగుతున్నాను, మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అండి, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీకు అర్థమవుతుందా? ఆయన హతసాక్షి అయిపోయాడు. అవసరమైతే ఆయన కొరకు నీవు నేను కూడా హతసాక్షులు అయిపోవాలి. అటువంటి హద్దు మీరిన విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో జైల్లో నుంచి బయటకు విడుదలయ్యాడంటే చప్పట్లు కాదు, దేవుని కొరకు చనిపోయాడంటే చప్పట్లు కొట్టాలి. అటువంటి విశ్వాసం కావాలా? నీ కొరకు శ్రమలు పడుతున్నావంటే కాదు, దేవుని కొరకు శ్రమలు పడడం నేర్చుకోవాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావంటే కాదు, దేవుని కొరకు శ్రమలు అనుభవించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమలు అనుభవించడం నువ్వు నేర్చుకోవాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా, ఉపవాసంలోకి వచ్చాక నాకు చాలా శ్రమలు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి. అయినా నేను దేవుని కొరకు నిలబడ్డం నేర్చుకున్న నా ప్రభు నాకు నేర్పాడు. ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ప్రతి శ్రమలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాడు. క్రైస్తవుడికి ఎలా ఉండో తెలుసా? నదిలో ఎదురీత ఈదుతున్న చేపలాగా క్రైస్తవుడు ఉండాలి, క్రైస్తవురాలు ఉండాలి. చేప యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? అది నదిలోనైనా, చెరువులోనైనా, సముద్రంలోనైనా ఎదురీత ఈదుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ అలలను తట్టుకుంటూ, ఆ అలల పోటులను తట్టుకుంటూ ఎదురీత ఈదుకుంటూ వెళ్ళిపోతుందండి చేప. ఆ ఎదురీత ఈదుకుంటూ వెళ్ళిపోతుంది, అలలకు ఎదురుగా వెళ్తుందండి, ఆ కెరటాలకు ఎదురుగా వెళ్తుంది, ఆ పోటుకు ఎదురుగా వెళ్తుంది చేప. నేర్చుకో. అది ఎలాగైతే ఈదుకుంటూ వెళ్ళిపోతుందో నువ్వు కూడా ఈదుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమల గుండల్లా, ఈ శ్రమల గుండా, ఈ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలంటే నీలో ధైర్యం ఉండాలి. ధైర్యం రావాలంటే ప్రభు వాక్యము నీలో నింపబడాలి. బ్లాండీనా 16 సంవత్సరాల వయసు అంటే ఆఫ్టర్ ఆల్ ఎంత అంటే 10th క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కదా. 10th క్లాస్ ఆర్ స్టూడెంట్, 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఓ యవన బిడ్డ, 10th క్లాస్ చదువుతున్నావా, ఇంటర్మీడియట్ చదువుతున్నావా, డిగ్రీ చదువుతున్నా నాకు తెలియదు కానీ, బీటెక్ చదువుతున్నా నాకు తెలియదు కానీ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బీటెక్ స్టూడెంట్వో, ఇంటర్మీడియట్ స్టూడెంట్వో, 10th క్లాస్ స్టూడెంట్వో నాకు తెలియదు కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బ్లాండీనా అనే వ్యక్తి తన వయసు 16 సంవత్సరాలే కానీ తన వయసులో దేవుని కొరకు నిలబడింది. తను యేసు ప్రభు నమ్ముకున్నందుకు తనకు కష్టాలు అలా ఇలా కాదండి. బ్లాండీనాను చంపడానికి తీసుకెళ్లిపోయారు. బ్లాండీనా మీదకి కత్తులతో వచ్చేసారు. బ్లాండీనా మీదకి 20 సింహాలను, ఆకలితో ఉన్న సింహాలను వదిలేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్లాండీనాను కాలుతున్న కుర్చీ, ఇనప కుర్చీలో వేసి కట్టేశారు. బ్లాండీనాను అడవి దున్నను తీసుకొచ్చి బ్లాండీనాను పొడిచి ఆ పొట్టలో ప్రేగులు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, గుండె కావచ్చు, తలకాయ కావచ్చు, కాళ్ళు కీళ్ళు మొత్తం ఏమండి ఆ దున్నపోతు పొడిచి నుజ్జు చేసేసిందండి.
అటువంటి బ్లాండిన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడలేదా? చంపితే చంపేయండి, పర్వాలేదు, నాకు నా దేవుడు ఉన్నాడు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. సింహాలను వదిలేయండి, పర్వాలేదు, ఐ డోంట్ కేర్, నా దేవుని కోసం నేను నిలబడతాను, నా యవ్వన కాలాన్ని దేవునికి అప్పగిస్తాను. ఇనప కుర్చీలో కట్టేసి ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు, చంపేయండి. నాకు ఈ చావు కంటే, దేవుని బిడ్డలారా, నా దేవుడి కంటే చావు ఎక్కువ కాదు, నా దేవుడి కంటే చావు ఎక్కువ కాదు. అడవి దున్నలే రాని, ఏదైనా రాని నా మీదకి, నా దేవుడు నాకున్నాడు. అరే పెచ్చోళ్ళారా, ఇప్పుడు నన్ను హింసిస్తున్నారేమో, కానీ ప్రభు నన్ను రేపు పరలోకంలో నేను కలుసుకోబోతున్నాను. ఇక్కడ చచ్చిపోవడం మీరు చూస్తారు, కానీ అక్కడ బ్రతకడం మీరు చూడలేకపోతున్నారు. ఇక్కడ చచ్చిపోవడమే చూస్తున్నారు, కానీ నేను అక్కడ బ్రతకడం మీరు చూడలేరు కదా. ఆ టైంలో ప్రియులారా, ఒక సేవకుడు ఇలా అన్నాడండి, ఇది ఊహ మాత్రమే. బ్లాండినా చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిందంట. పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అనేక మంది ఏమంటే పేతురు, యోహాను, అపోస్తులందరూ కూడా ఎదుర్కొన్నారు. అబ్రహాం అందరు చూశారు, బ్లాండినా రిసీవ్ చేసుకుంటున్నారు. అబ్రహాం అంటున్నాడు, నా ప్రియమైన కుమార్తె రా అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నా సహోదరి రా అంటున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. తోమా గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అనుమానస్తుడు కదా, ఏమన్నా తెలుసా? యేసయ్యా బ్లాండినాను చంపేశారయ్యా, కానీ ఎలా వచ్చిందయ్యా, అంత హింసించింది కదా అని చెప్పడితే, యేసు ప్రభు తెలియదు ఎలా వచ్చిందో. ఆయన పర్మిషన్ లేకుండా పరలోకానికి వచ్చేసిందా కదా? యేసు ప్రభు యొక్క పర్మిషన్ తో పరలోకానికి వచ్చేసింది బ్లాండినా. నీవు మా వల్లే కష్టాలు పడి వచ్చేసావని యేసు ప్రభు అంటున్నాడంట, పౌలు అంటున్నాడంట, పేతురు అంటున్నాడంట, యోహాన్ అంటున్నాడంట. దేవుని బిడ్డలారా, బ్లాండినాను సంతోషంగా చేర్చుకున్నారంట పరలోకంలో. యుగ యుగాలు తరతరాలు బ్రతికే కృపను బ్లాండినా రిసీవ్ చేసుకుంది. నేను అంటున్న దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవుడు క్లియర్ గా రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట అక్కడ సెలవిస్తున్నాడు, అనుదినము సేవించుచున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. ఎస్, అనుదినము నువ్వు సేవించుచున్న నీ దేవుడే నన్ను రక్షిస్తాడు. అనుదినము నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, నీ సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు, నువ్వున్న ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తాడు, నువ్వున్న ప్రతి ప్రాబ్లం ని దేవుడే సాల్వ్ చేస్తాడు. నీ మీదకి సింహాలే రాని, నీ మీదకి ఖడ్గమృగాలే రాని, నీ మీద క్రూర మృగాలే రాని, నీ మీద అడవి దున్నపోతలే రాని, నీ మీద కత్తులే రాని, నీ మీదకి ఏదైనా రాని, నిన్ను ఇదిగో కొలిబుల వేసి కాల్చుకునే సమయంలో కూడా దేవుడు చూస్తూ ఉండాడు. ఆయన వస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు డమ్మీ దేవుడు కాదు. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్, ఈజ్ ఎ మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానిని కూడా బంధించి, ప్రతి దానిని కూడా బూడిద చేయగలిగిన సత్తా కలిగిన దేవుడు మన దేవుడు. అగ్నిగుండంలో ఉన్న భయపడిన అవసరం లేదు, సింహాల బోనెలో ఉన్న భయపడన అవసరం లేదు, ఎర్ర సముద్రం ముందు వెనకాల ఫరో సైన్యం ఉన్న భయపడన అవసరం లేదు. ఆయన రాజదండం నిన్ను ఆదుకోనుంది, ఆయన దుడ్డు కర్ర నిన్ను ఆదరించబోతూ ఉంది. ఆయన నీ కొరకు యెహోవా నిస్సిగా ధ్వజమెత్తబోతూ ఉన్నాడు. బ్లాండీన జీవితంలో బ్లాండీన చనిపోవడం అందరూ చూస్తున్నారు. బ్లాండీన 25,000 మందిలో దేవుని కొరకు హతసాక్షిగా నిలబడిపోయిందండి. ఒక్కసారిగా తనను చూచి ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఏంటి విశ్వాసం, ఏంటి అసలు ఈ ఎద్దు మీరిపోయిన విశ్వాసం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారండి. వీరి దేవుడు నిజమైన దేవుడే అని 25,000 మందికి కూడా ప్రభు నమ్ముకున్నారంట. రోజు ఒక్క బ్లాండినా చావు చూసి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు, నీ సాక్ష్యం మరొకరి జీవితాన్ని కట్టాలి, మరొకరి జీవితాన్ని కట్టాలి. నీ బ్రతుకు, నీ సాక్ష్యం మరొకరి జీవితాన్ని కట్టేలాగానే నీ భక్తి జీవితం ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి. ఉందా? 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 ప్రభు అడుగుతున్నాడు. నీ భక్తి ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? హలో,
16 సంవత్సరాల వయసులో ఉన్న ఈ యవనస్తురాలో దేవుని కొరకు, దేవుని బిడ్డలారా చూసారా ఎలా నిలబడిందో, అంతగా బలపరిచింది. నేను అడుగుతున్నాను, నీ దగ్గరున్న వాళ్ళు నువ్వు ఎంతగా బలపరుస్తున్నావు? నీ దగ్గరున్న వాళ్ళని ఏ విధంగా నువ్వు బలపరుస్తున్నావు? నువ్వు ఏ విధంగా నీ దగ్గరున్న వాళ్ళు నీ ద్వారా బలపరచబడుతున్నారా, బలహీనమైపోతున్నారా? ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారా, బలహీనమైపోతున్నారా నీ వల్ల? దేవుని బిడ్డలారా ఆలోచించి. దేవుడు గొప్పవాడు. దేవుడు సమస్యల నుంచి విడుదల చేయవాడు. దేవుడు బంధకాల నుంచి విడుదల చేయవాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని దానియేలు గ్రంథంలో చెప్పిన మాట ఎంత గొప్పదండి. రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు బలపరచాలి. సంఘములో తోటి విశ్వాసులను బలపరచాలి. నీ సేవకును బలపరచాలి. నీ విశ్వాసులను బలపరచాలి. నీ ఇంట్లో నువ్వు ఎక్కడ ఉన్న, బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, ప్రయాణంలో ఉన్న, పనిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, పరిచర్యలో ఉన్న, ఎక్కడ ఉన్నా గాని నువ్వు నీ తోటి, నీ ప్రక్కనున్న వారిని బలపరిచే ఆ విశ్వాసం, అభిషేకం, శక్తి, ఆ యొక్క దేవుని బిడ్డల భయభక్తులు నీ దగ్గర ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను పరలోకంలో కలుసుకుంటాడు. నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. దేవుని బిడ్డలారా, బ్లాండీనా ఈ లోకంలో తన యాత్రను ముగించుకుంది, కానీ పరలోకంలో తన యాత్రను ప్రారంభించింది. ఈ లోకంలో 16 సంవత్సరాలు బ్రతికిందంతే, కానీ పరలోకంలో యుగ యుగాలు, తరతరాలు బ్రతుకుతుందండి. ఆమేన్. ఎంతో గొప్ప విశ్వాసం, హద్దు మీరిన విశ్వాసం. హద్దులుంటాయి. ఒక సముద్రానికి హద్దుంది, ఒక నదులకు హద్దుంటది, ఒక కాలువలకు హద్దుంటుంది, ఒక స్థలానికి హద్దుంటుంది, ఒక పొలానికి హద్దుంటుంది, ఒక అరణ్యానికి హద్దుంటుంది, ఒక పర్వతానికి హద్దుంటుంది. దేవుని బిడ్డలారా, ఇదేంటి మనుషులకు హద్దు ఏంటి? తన విశ్వాసానికి హద్దు లేని విశ్వాసం అండి. బ్లాండిన విశ్వాసం, హద్దు లేదు. తన విశ్వాసానికి హద్దు లేని విశ్వాసం, హద్దు మీరిపోయిన విశ్వాసం. యేసయ్య కోసం నిలబడాలి. నువ్వు నిలబడతావా? నిలబడాలి. క్రీస్తు కొరకు నిందల పాలైపోతే ఏమండి, ధన్యుడివే, ధన్యురాలివే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆ ధన్యమైన జీవితం, ఆ ధన్యకరమైన జీవితం శ్రమలు అనుభవించే వారికి మాత్రం వస్తుంది తప్ప సుఖాన్ని అనుభవించే వారికి రాదండి. ఈ లోకంలో సుఖాన్ని అనుభవించే వారికి రాదు. ఈ లోకంలో సుఖాన్ని అనుభవించే వారికి ఖచ్చితంగా రాదు. దేవుని కొరకు సుఖాన్ని అనుభవించాలి. దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి. దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. దేవుని కొరకు నష్టాలను అనుభవించాలి. దేవుని కొరకు నువ్వు, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా పర్వాలేదు, దేవుని కొరకు అవసరమైతే చావడానికైనా నువ్వు సిద్ధపడాలి. 16 సంవత్సరాల అమ్మాయి దేవుని కొరకు చావడానికి సిద్ధపడింది, చనిపోయింది. 25,000 మంది చూస్తుండగా, ఆ యొక్క స్టేడియంలో చూస్తుండగా, వారందరి మధ్యలో దేవుని బిడ్డలారా 20 సంవత్సరాలు 20 సింహాలను వదిలేసిన కానీ ఆ 20 సింహాలకు భయపడలేదండి. ఒక యవనస్తురాలు, ఒక యంగ్ ఏజ్ లో ఉన్న అమ్మాయి భయపడలా. హల్లెలూయా. ఎందుకు భయపడలేదు తెలుసా? ఎందుకు భయపడలేదు తెలుసా? ఆ దేవుడు భయంకరమైన దేవుడు, భయానికే భయాన్ని పుట్టించే దేవుడు. ఆమేన్. భయానికే భయం పుట్టించే దేవుడు నా దేవుడు. నేను భయపడను అవసరం లేదు. నాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. నాతో ఉన్నవాడు ఈ 25,000 మంది కంటే, నాతో ఉన్నవాడు ఇదిగో ఈ మార్కస్ తో పాటు ఉన్న సైన్యానికంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. దానియేల్ అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది అన్నారు. అక్కడ చరిత్ర అయిపోయిందా? అనుదినము నేను సేవించుచున్న నా దేవుడే నన్ను రక్షిస్తాడు. దమ్ముంటే సింహాల బోన్లో వేస్తారు, వేసేయండి. దానియేలును వేసేశారు. అక్కడ దానియేలును వేసేసినప్పుడు దేవుని బిడ్డారు, ఒక్క సింహం కూడా దానియేలు దగ్గర వచ్చేసి ఎవరిని తినేయలేదండి. అక్కడ
తినలేదో. ఆకలితో ఉన్న సింహాలు తినలేకపోయాయి. సేమ్ దానియేల్ అనాయింటింగ్ బ్లాండినా మీద పనిచేస్తుంది. బ్లాండినాని ఏమి చేయలేకపోయాయి ఆ సింహాలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ దగ్గరికి సింహాలు రాని, కష్టాలు రాని, సమస్యలు రాని, అనారోగ్యాలు రావని, హార్ట్ అటాక్స్, ఎలాంటి గుండె పగిలిపోయిన పరిస్థితులు రాని, ఏదైనా దేవుని బిడ్డలారా, నీ మీద నిందలు రాని, అవమానాలు రాని, నువ్వు చేయని పనికి నీ మీదకి ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ రాని, ఏదైనా కానీ నువ్వు నిలబడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు నిలబడు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. బ్లాంటినా ఈ లోకంలో 16 సంవత్సరాలే బ్రతికింది, కానీ 16 సంవత్సరాల కోసం చూసుకోలేదు. బ్లాంటినా దేవునితో యుగ యుగాలు, తరతరాలు, కోట్ల సంవత్సరాలు బ్రతికే ఆ బ్రతుకును చూసుకుంది బ్లాంటినా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సేవకులైన, విశ్వాసులైన, క్రైస్తవ సంఘాలైన దేనికో తెలుసా? కష్టాలు అనుభవించాలి, అవసరమైతే హతసాక్షులుగా మారిపోవాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మహా అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం తెలియదు, కానీ దేవుని దగ్గర కోట్ల సంవత్సరాలు, యుగ యుగాల సంవత్సరాలు దేవుని దగ్గర మనం బ్రతుకుతాం. అట్టి కృప మనకు తోడుగా దేవుడే ఉంచుతాడు. అయ్యో నాకు అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, నో, భయపడిన అవసరం లేదు. నువ్వు భయపడిన అవసరం లేదు, నువ్వు భీతి చెందన అవసరం లేదు. యెహోషువా, నేను మోషేకు తోడైనట్టుగా నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు నీ దేవుడు. నీ పరిస్థితిని 2 పాయలు చేయలేడా? నీ అనారోగ్యాన్ని 2 పాయలు చేయలేడా? నీ అప్పుల స్థితిని 2 పాయలు చేయలేడా? నీ బిడ్డలు లోకంలో వెళ్ళిపోయారేమో, ఆ లోకాన్ని 2 పాయలు చేయలేడా? మరణం నీకు దగ్గరగా ఉందేమో, ఆ మరణాన్ని 2 పాయలుగా చేయలేడా? చేయగలుగుతాడు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. సూచక్రియలు చేసే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, భయపడిన అవసరం లేదు. ఆనంద తైలాభిషేకంతో నింపే దేవుడు మన దేవుడు. నూనెతో నీ తలను, నా తలను, మన తలను అంటడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే కలువరి శిలువలో నూనెతో నీ తల, నా తల అంటి ఉన్నాడో. నూనెతో తల అంటడం ఏంటో తెలుసా? ఆ మాట ఎందుకు రాస్తాడో తెలుసా? నూనెతో నా తల అంటి ఉన్నాడని దావీదు ఎందుకంటున్నాడు తెలుసా? నూనె తల వెంట్రుకలు 2 కలిసిపోతాయి. నూనె రాయిగానే తలలో కలిసిపోతుంది. ఆ తల వెంట్రుకలు, నూనె 2 కలిసిపోతాయి. ఆ 2 కలిసిపోయి గ్యాప్ ఉండదండి, ఐక్యత కలిగి ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? తల మీదకి వచ్చాడు. అనగా ఆ మనిషి మీదకి వచ్చాడు, దావీదు మీదకి వచ్చాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. నా తల వెంట్రుకల మీద నూనె పోయగానే నూనె, తల వెంట్రుకలు ఏమైపోయినాయి? కలిసిపోయాయి. మర్మం అదే. అంటి ఉన్నాడు. ఇక నాతోనే నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు ఆ రోజు, ఆ శాశ్వతమైన కృప నా తల మీదకి వచ్చింది. ఆ శాశ్వతమైన కృప నా మీదకి 2000, ఇదిగో మీ దగ్గరికి అయితే 2000 సంవత్సరాల క్రితం వచ్చిందేమో, నా దగ్గరికి అయితే ఎప్పుడో వచ్చేసింది. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే వచ్చేసాడు ఆ కృప. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచిన ఆ శాశ్వతమైన కృప మీ దగ్గరికి, ఓ మానవ జనాంగమా, 2024లో ఈ మాటలు వింటున్న వారులారా, నా దగ్గరికి 2024 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు దావీదు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. నూనె తల వెంట్రుకలు 2 మిక్స్ అయిపోతాయి. సపరేట్ ఏం కాదు. తల వెంట్రుక సపరేట్ కనపడదు, నూనె సపరేట్ గా కనపడదు. 2 మిక్స్ అయిపోయి ఉంటది. అంటే దావీదు, పరిశుద్ధాత్మ దేవుడు అంత మిక్స్డ్ గా ఉన్నారు. 2 మిక్స్ అయిపోయి ఉన్నారు. పాలులో చూడండి, పాలు పంచుతారు కనిపిస్తుందా? కానీ స్వీట్ కనిపిస్తుంది కదా, నాలుకకు తెలుస్తుంది, కరిగిపోయింది. కానీ అక్కడ దేవుని బిడ్డలారా, ఆ పంచదార పాలు ఎలాగైతే ఉందో, ఈ నూనె తల వెంట్రుకల్లో ఉంది. తల వెంట్రుకలు నూనెలో ఉన్నాయి. సపరేట్ లేదు, ఏది కూడా. కలిసిపోయాయి. కలిసిపోవాలి. నువ్వు దేవునితో కలిసిపోవాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవాలి.
నీ ఆత్మ దేవుని ఆత్మతో మిళితమైపోవాలి. హల్లెలూయా. మన నీతికి ఆధారమైన దేవుడు. పనికిరాని వాటిని ప్రేమించే వాళ్ళు ఉంటారు. వద్దు, పనికొచ్చే వాడిని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుని మనస్సును ప్రేమించి గుర్తించు. ఆయన ఎందుకు కలవరి శిలువలో చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎందుకు పరలోకాన్ని తీసుకెళ్తానని మాట్లాడుతున్నాడు, గుర్తించి మాటలు గుర్తించు. వద్దు, అనవసరమైన మాటలొద్దు, అనవసరమైన పోకిరి చేష్టలొద్దు, అనవసరమైన ఈలోక సంబంధమైన ఏ కార్యక్రమాలు వద్దు. ప్రభు చెబుతున్నాడు, దేవుని బిడ్డలారా, నీ దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. నీతో పాటు యెహోవా, నీతో పాటు ఎవరిని, తన కుమారుడిని ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో దేవుడు పంపించేశాడండి. ఆ శాశ్వత కృప దావీదు మీద ఉన్నట్టుగా నీ మీద నా మీద ఉంటుంది. దావీదు తల మీద నూనె దిగినట్టుగా నీ మీద నా మీద నూనె దిగుతుంది. దావీదు తల మీద నూనెతో అంటి ఉన్నట్టుగా నీ మీద నా మీద నూనెతో తల అంటి ఉన్నాడు. నూనె అంటే అభిషేకం. నూనె అంటే అభిషేకం. హల్లెలూయా. నూనె అంటే ఆత్మాభిషేకం. ఆత్మాభిషేకం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 16 సంవత్సరాల బ్లాంటిన హద్దు మీరిన విశ్వాసంతో ఉంది. నువ్వు కూడా దేవుని విషయంలో హద్దు మీరిన విశ్వాసం నీలో కనిపించాలి. హద్దులు దాటాలి నీ విశ్వాసం. నువ్వు హద్దుల్లోనే ఉండాలి, కానీ నీ విశ్వాసం హద్దులు దాటాలి. ఎస్, నువ్వు హద్దుల్లోనే ఉండాలి, కానీ నీ విశ్వాసం మాత్రం హద్దులు దాటాలి. అలా ఉండాలి నీ విశ్వాసం. అంతేగాని నోటి మాటలు కాదు, చేతలు కనిపించాలి దేవుని కొరకు. నోటి మాటలు కాదు, చేతలు కావాలి. ఈ లోకంలో శ్రమ పడేవారే దేవునికి కావాలి. శ్రమ అనుభవించేవారే కావాలి దేవునికి. శ్రమల గుండంలో నడిచేవారే కావాలి దేవునికి. తృణీకరించబడిన వారు కావాలి దేవునికి. వెలివేయబడిన వారే దేవునికి కావాలి. నిందించబడిన వారు కావాలి దేవునికి. అవమానించబడిన వారు కావాలి దేవునికి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఎవరైతే తృణీకరించబడతారో, ఎవరైతే నిందించబడతారో, ఎవరైతే వెలివేయబడతారో, ఎవరైతే అవమానించబడతారో, ఎవరైతే నిందించబడతారో, ఎవరైతే గాయాలు పాలైపోతారో, ఎవరైతే ప్రజల చేత, మనుషుల చేత, నాన్నవారి చేత, భార్య చేత, భర్త చేత, బిడ్డల చేత, తల్లిదండ్రుల చేత, స్నేహితుల చేత నిందించబడి, వెలివేయబడి, గాయపరచబడి దేవుని బిడ్డలారా శ్రమల గుండంలో ప్రయాణం చేస్తారు. భయంకరమైన అరణ్య చీకటి రోదనలో ఎవరైతే ఉంటారో వారే దేవునికి కావాలా. వారినే దేవుడు ప్రేమిస్తాడు, వారినే దేవుడు కోరుకుంటాడు. తృణీకరించబడిన వారినే దేవుడు కోరుకుంటాడు. తృణీకరించబడిన వారినే దేవుడు సెలెక్ట్ చేస్తాడు. మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన వారందరినీ కూడా దేవుడు సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడతాడండి. నువ్వు మనుషుల చేతిలో రిజెక్ట్ చేయబడ్డావా? మనుషులలో నువ్వు రిజెక్ట్ చేయబడ్డావా? అయితే దేవునిలో నువ్వు సెలెక్ట్ చేయబడతావు. నువ్వు దేవుని దగ్గరికి రా. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. మనుషుల చేత రిజెక్షన్ లో ఉన్నావేమో, దేవుని విషయంలో నువ్వు సెలక్షన్ లోకి రాబోతూ ఉన్నావు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, నిందల పాలైపోయావు, అవమానాల పాలైపోయావు, గాయాల పాలైపోయావు. మనసుకు తగిలిన గాయం గుండె పగిలిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క రాత్రి కూడా నిద్ర పట్టట్లేదు, భోజనం తినాలనిపించట్లేదు, నలుగురిలో సంతోషంగా ఉండలేకపోతున్నావు. కానీ ప్రభు చెబుతున్నాడు, తృణీకరించబడిన నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. వెలివేయబడిన నీతోనే మాట్లాడుతున్నాడు. అవమానించబడిన నీతోనే దేవుడు మాట్లాడుతాడు. ఇదిగో గాయాలు పాలైపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి కావాలంట. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఆయన సెలక్షన్ లో నీ మీద సంతకం పెట్టబోతున్నాడు. నీ విషయంలో ప్రైజ్ ది లార్డ్. నీ ఫైల్ మూవ్ అవ్వబోతూ ఉంది. నీ ఫైల్ అంతా మూవ్ అవ్వబోతుంది. నీ ప్రాజెక్ట్ అంతా కదలబోతుంది ఇది మొదలుకొని. అయితే మనుషుల విషయంలో నువ్వు రిజెక్షన్ లో ఉన్న చూసావా? ఆ రిజెక్షన్ దేవుడు చూస్తున్నాడు. భయపడిన అవసరం లేదు. బ్లాండీనా మనుషుల విషయంలో రిజెక్ట్ అయిపోయింది, కానీ దేవుని విషయంలో సెలెక్ట్ అయి ఉంది పరలోకానికి వెళ్ళడానికి. అబ్బా
వావ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నీతో చెబుతూ ఉన్నాడండి. ప్రభు కార్యాలు చెబుతూ ఉన్నాడు. ప్రభు నీ కొరకు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సమస్యలను ఆపబోతూ ఉన్నాడు. నీ బంధకాలు ఆపబోతూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆపబోతూ ఉన్నాడు. నీ ప్రతి సమస్యను బ్రేక్ చేయబోతూ ఉన్నాడు. రమ శబతు రమ షెందేలెరియాల రియాల రోకోకో షందాల రమ రమ రమ. తృణీకరించబడ్డావు, వెలివేయబడ్డావు, నిందించబడ్డావు, గాయాల పాలైపోయావు, సమస్యల పాలైపోయావు. ఇక దేవుడే నిన్ను ఆదుకోబోతున్నాడు. నీ సమస్యలను ఆదుకోబోతున్నాడు. నీ బంధకాలను ఆదుకోబోతూ ఉన్నాడు. భయపడనవసరం లేదు. ఇదిగో బ్లాండినా మనుషులందరి దృష్టిలో, మార్కస్ దృష్టిలో, 25,000 మంది దృష్టిలో వెలివేయబడింది, నిందించబడింది, తృణీకరించబడింది, గాయాలు పాలైపోయింది, అవమానాల పాలైపోయింది. కానీ దేవుని విషయంలో వారందరి మధ్యలోనే సెలెక్టెడ్ పర్సన్ గా నిలబడిపోయిందండి. సింహాలు వచ్చినా ఏం చేయలేకపోయాయి, కత్తులు వచ్చినా ఏం చేయలేకపోయాయి. ఏమండి దేవుని బిడ్డలారా, మరణం వచ్చినా గాని బ్లాండీనా అంటుంది, నన్నేమి చేయలేరు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీరు ఇక్కడ నా కన్ను ఆర్పడం ఇక్కడ చూస్తారేమో, కానీ ఇక్కడ కన్ను ఆగిన మరుక్షణం నేను అక్కడ కన్ను తెరుస్తాను. పరలోకములో నేను కన్ను తెరుస్తాను. దట్ ఈస్ మై ఫెయిత్, దట్ ఈస్ మై గాడ్, దట్ ఈస్ మై గాడ్స్ పవర్. హల్లెలూయా. తృణీకరించబడినంత మాత్రాన నీ పరిస్థితి అయిపోలేదు. వెలివేయబడినంత మాత్రాన నీ పరిస్థితి అయిపోలేదు. నిందించబడిన మాత్రాన నీ పరిస్థితి అయిపోలేదు. గాయపరచబడినంత మాత్రాన నీ పరిస్థితి అయిపోలేదు. దేవుని బిడ్డలారా, నీకొక మరొక జీవితం ఉంది. దేవుని పాదాలు పట్టుకో, మరొక జీవితం ఉంది. నువ్వు ఎక్కడ కన్నార్పితే అక్కడ కన్ను తెరుస్తావు. నువ్వు దేవుణ్ణి నిలబడగలిగితే, బ్లాండినావాలే నీవు కూడా హద్దు మీరిన విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే, నీవు కూడా దేవుని బిడ్డలారా ఇక్కడ భూమి మీద కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తావో. 16 సంవత్సరాల అమ్మాయి అండి, ఒక యవ్వనస్తురాలు, అప్పుడే యవ్వన కాలంలోనికి అడుగు పెట్టిన ఒక యవ్వనస్తురాలు ఎంతగా దేవుని కొరకు నిలబడిందో చూడండి ఒకసారి. ఎంతగా ప్రభు కొరకు నిలబడిపోయిందో ఆలోచించండి ఒకసారి. దానియేలు నిలబడినట్టుగా నిలబడిందండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో నిలబడినట్టుగా నిలబడింది. పౌలు కొరకు నిలబడినట్టుగా నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం కావాలని ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. అటువంటి విశ్వాసం కావాలి మనకి. నన్ను వెంబడిస్తున్న వారికి కూడా అటువంటి విశ్వాసం కావాలి. క్రీస్తుని వెంబడిస్తున్న వారికి అటువంటి విశ్వాసం కావాలి. ఆ దుప్పటి కింద ఉండాలి. ఏలియా దుప్పటి ఒకటే కాదు మనకు కావాల్సింది, ఈ దుప్పటి కూడా కావాలి. ఏ దుప్పటి తెలుసా? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే అనే దుప్పటి కిందకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దుప్పటి కింద మనం ఉంటే మన బ్రతుకులు వెలిగించబడతాయి. ఇక్కడ చీకట్లో ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మాత్రం వెలిగించబడతాము. హల్లెలూయా. పరలోకంలో వెలిగించబడతాం. పరలోక సైన్య సమూహాలతో, పరలోక దూత గాన ప్రతిగాన స్వరాల మధ్యలో మనము కూడా దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతించగలుగుతాము. మనము కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీ ప్రతి సమస్యను బ్రేక్ చేయబోతున్నాడు. దేవుడు నీ కొరకు దేవుని బిడ్డలారా ఆయన కృపను చూపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చూపించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్లాండీనాలా నువ్వు బ్రతకగలిగితే, వచ్చాయా సమస్యలు వచ్చాయా పర్వాలేదు, వరదలు రాని, సమస్యలు రాని, తుఫాను రాని, స్వావే రాని, సింహాల రాని, ఏది వచ్చినా గాని పర్వాలేదు. నా దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. నువ్వు ఎక్కడ కన్ను ఆర్పితే అక్కడ కన్ను తెరుస్తావు. ఇది నేను క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవులు చెప్పే మాట. ఇక్కడ మహా అయితే నీ ఆయుష్ ఎంత నాకు తెలియదు, కానీ అది 100 లోపే ఉంటుంది. కానీ పరలోకంలో మాత్రం కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు అక్కడ బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హద్దు మీరిన విశ్వాసం కావాలి నీకు నాకు కూడా. రిబా షాటార హంతురేబే. హద్దులు దాటాలి నీ విశ్వాసం. నువ్వు హద్దులు దాటకూడదు. దేవుడు నీకు కొన్ని హద్దులు పెట్టాడు. విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు, వ్యభిచారం జోలికి వెళ్ళకూడదు, సినిమాల జోలికి వెళ్ళకూడదు, సీరియల్ జోలికి వెళ్ళకూడదు, బూతుల జోలికి వెళ్ళకూడదు, అబద్ధాల జోలికి వెళ్ళకూడదు, దుష్ట సాంగత్యం జోలికి వెళ్ళకూడదు. ఈ విషయాల్లో దేవుడు హద్దులు పెట్టాడు. కానీ నీ విశ్వాసం విషయంలో నువ్వు హద్దు దాటాలి ఖచ్చితంగా. హద్దు దాటిన విశ్వాసం. సింహాల బోన్లో పడేస్తే పడేయండిరా. షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, అగ్నిగుండంలో పడేస్తే పడేయండి. డోంట్ డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్. బ్లాండీనా అంటుంది, ఏం చేస్తారు 20 సింహాలు కాదు 200 సింహాల మీద వదలండి, పర్వాలేదు, ఐ డోంట్ కేర్. మై గాడ్, మై షెపర్డ్ విత్ యూ, విత్ మీ. నేను భయపడను, నాతో నా దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. భయపడకు. పరిస్థితులు ఎలా వచ్చాయా? పరిస్థితులు నీకు అనుకూలంగా లేవా? భయపడకు. స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని కృప తోడుగా ఉండును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. దేవుని శక్తి మన మీద దిగబోతూ ఉంది. విజయవాడలో, పరిసర ప్రాంతాలలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో, ఖమ్మం, మహబూబాబాద్, జగ్గైపేట, కోదాడ, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ, నూజివీడు, నున్న, పాయకరావుపేట, సింగ్ నగర్, ఆ బుడమేర వంతెన, కాలవ పరిసర ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, ఇటు గుంటూరు వైపు, ప్రకాశం వైపు, ఏమండి కొన్ని వేల కుటుంబాలు వరద ముంపులో మునిగిపోయాయి. ఆహారం లేక, మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోతున్నారంట. హల్లెలూయా. తల్లడిల్లిపోతున్నారు. వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, భారం కలిగి ప్రార్థన చేయాలి. నిజంగా ఆ పరిస్థితిలో మనముంటే ఆలోచించండి. రాత్రి మా బిడ్డలు నందిగామలో వాళ్ళ మంచం కూడా తడిచిపోయి, అంత హైట్, సోఫా, మంచాలు, ఫ్రిడ్జ్లు కూడా పడిపోయి లోపలికి మట్టి కొట్టుకొచ్చేసింది. కానీ మా బిడ్డలకు ప్రాణానికి కానీ వారికి కానీ ఎటువంటి హాని లేకుండా దేవుడు కార్యం జరిపించాడు. దేవుడు కార్యం చూపించాడు. ప్రార్థన, కేవలం ప్రార్థన. దేవుని బిడ్డలారా, విజయవాడ నిర్మలా జ్యోతి గారు, వినయ్ గారు, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. భయపడిన అవసరం లేదు. ఆయన దూతలు మీకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉంచాడు. కీర్తనలు అంటాడు కదా, మిమ్మల్ని గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు దేవుడు, నువ్వు జలములలో వెళ్ళినా నువ్వు మునిగిపోవు. జలములు నిన్ను చూచి పారిపోవాలి తప్ప దేవుని ఆజ్ఞ లేనిది నిన్నేమి చేయలేవో. హల్లెలూయా. నిన్నేం చేయలేవు. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, అభిషేకిస్తాడు. ఈ విషయంలో దేవుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నేను కాపాడే విషయంలో ఆయన కృప కలిగిన దేవుడు కదా. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు.
ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మారిపోయే సమయమైందిలే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి దరి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. దేవుని బిడ్డారా, విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరద ముంపులో మునిగిపోయే వారికి దేవుడు చెబుతూ ఉన్నాడు, భయపడకు. ఇక్కడ చూడుకో, పరలోకాన్ని చూడు, పరలోక దేవుణ్ణి చూడు. శ్రమలు వచ్చిన, సమస్యలు వచ్చిన నిలబడు. అంతా మన మంచికే, అంతా నీ మేలుకే. వీడు వెనక మేలు జరుగుతుంది. దేవుని కొరకు, దేవుడు నమ్ముకున్నందుకు కష్టాలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, భయపడకు. భయపడనవసరం లేదు. యేసయ్యను నమ్ముకున్నందుకే కేవలం ఈరోజు కన్నీళ్లు గారుస్తున్నావేమో, అవమానాలతో, నిందలతో. భయపడనవసరం లేదు. ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే, అందరూ ఉన్నా నీవారు కానట్టే. అందరం ఉన్నా ఒంటరే. ఎందరు ఉన్నా నీవారేనట్టే, అందరూ ఉన్నా నీవారు కానట్టే. ఒంటరి పయనములో నీవు సాగుతున్నా, ఒంటరి పయనములో నీవు సాగుతున్నా. నీ పేరు పిలచి నిన్ను చూసిన వాడు, నీ పేరు పిలచి నిన్ను చూసిన వాడు, తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము పోయే సమయమైందిలే. దేవుని బిడ్డలారా, నీ మనసుకైన గాయం దేవుడు తీసేయబోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నందుకే నీ కష్టాలు వచ్చాయేమో. ఆయన నమ్ముకున్నందుకే కష్టాలు వచ్చాయి. ఆయన నమ్ముకున్నందుకే శ్రమలు వచ్చాయి. ఆయన నమ్ముకున్నందుకే ఈరోజు ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ సమస్యలు ఫేస్ చేయలేకపోతున్నావు. దేవుడు ఏమైపోయాడని అనుకుంటున్నావేమో. నో, దేవుడు బ్రతికే ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు ఆయన, జీవం కలిగిన దేవుడు. కుమ్మరివాడు ఆయన చేతిలో ఆయన కుండను ఎలాగైనా తిప్పుతాడు, ఎలాగైనా చేస్తాడు. కుండ నన్ను ఎందుకు ఇలా చేసావని అడగడానికి కుండకు అధికారం లేదో. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీ పాత్ర దేవుని చేతిలో ఉంది. సో డోంట్ వరీ. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం గొప్పది కాదా? నీ ముందర ఎట్టి మనుషులకు ధైర్యం చాలదు, నిలవలేరు. భయపడకు, జడియకు, నిబ్బరం కలిగి ఉండో, గుండె ధైర్యం కలిగి ఉండో. నీ నాయకుడికి ఇచ్చిన దమ్ము నీకు ఇస్తున్నాను, వరం నీకు ఇస్తున్నాను, అభిషేకం నీకు ఇస్తున్నాను. నీ నాయకుడు తోడై ఉన్నట్టుగా, నీ నాయకుడికి మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉంటాను. మైటీ ఎన్కౌంటర్. సో భయపడకు, భయపడొద్దు, భయపడనవసరం లేదు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇటు రీతిగా నిన్ను, నన్ను, మనలందరినీ దీవించును గాక. ఆమెన్. బ్లాండినా ఎలాగైతే నిలబడిందో నువ్వు కూడా నిలబడదువు గాక. మనందరం దేవుని బిడ్డలారా,
దేవుని కొరకు నిలబడాలి. ఎంతమంది ఉన్నా ఒంటరి కదా నువ్వు. ఆమేన్. పరిశోధనలో గుండె భారముతో పరీక్షలలో నువ్వు సాగుతున్నా, పరిశోధనలో గుండె భారముతో పరీక్షలలో నువ్వు సాగుతున్నా, దుఃఖ సాగరములో మునిగిపోతున్నా, దుఃఖ సాగరములో మునిగిపోతున్నా, నీ హృదయము నెరిగి చూసుకునేవాడు, నీ హృదయము నెరిగి చూసుకునేవాడు, తీరాలు దాటించి దరి చేర్చునులే. ఆమేన్. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసు తైన గాయము మానిపోయే సమయమైందిలే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసు కైన గాయము మానిపోయే సమయమైంది. ఖచ్చితంగా మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి దరి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసు కైన గాయము మానిపోయే సమయమై